యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. గొర్రెలు కాచుకునే యోసేపును దేవుడు ఐగుప్తు దేశం అంతటికీ ప్రధానిగా హెచ్చించెను. గొర్రెలు కాచుకునే మోషేను దేవుడు గొప్ప నాయకుడిగా నియమించెను. గొర్రెలు కాసుకునే దావీదును దేవుడు గొప్ప రాజుగా ఎన్నుకొనెను. ద్వారపాలకునిగా ఉన్న మొర్దెకైను దేవుడు అదే దేశానికి ప్రధానమంత్రిగా నిలబెట్టెను. తల్లి తండ్రి లేక పినతండ్రి సంరక్షణలో ఉన్న ఎస్తేరును దేవుడు రాణిగా ఏర్పాటు చేసుకొనెను. చెరగొని తేబడిన దానియేలును దేవుడు ఆ దేశంలోని ప్రధానమైన వ్యక్తిగా ఉన్నతమైన స్థానంలో ఉంచెను. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు మాత్రం నీ స్థితిని, నీ పరిస్థితిని మార్చగలరు. నువ్వు చేసేది ఏ చిన్న పని అయినా, ఏ ఉద్యోగమైనా, ఏ వ్యాపారమైనా దానిలో నమ్మకంగా ఉండు. విశ్వాసాన్ని కోల్పోవద్దు. భక్తిగా ఉండు. దేవుని వాక్యాన్ని అధ్యయనం చెయ్యి. ప్రార్థన మానొద్దు. త్వరలోనే దేవుడు నీ స్థితిని, పరిస్థితిని మార్చబోతున్నాడు. ఆమేన్. నా దేవా, నా యందు పరిశుద్ధ హృదయమును కలుగజేయుము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. నరకమునకు వెళ్లకుండా తప్పించుకోవడానికి దారి ఉంది, కానీ నరకంలో పడిన తర్వాత తప్పించుకోవడానికి మాత్రం దారి లేదని గుర్తుపెట్టుకో. యేసు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు అని. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా, ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా, ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. ప్రభు పేరిట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.